Hey guys, today let's build a code on email slicer using Python. So first దానికి మనం regex అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి RE అని ఫంక్షన్ యూజ్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ అని పాస్ చేస్తున్నా. regex ఇక్కడ వేరియబుల్ యూజ్ చేస్తున్నా. వేరియబుల్ ఇది regex అంటే regex కోడ్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ ఏ టు జెడ్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కానీ న్యూమరిక్స్ యూజ్ చేస్తాం కదా. సో అంటే ఫస్ట్ యూజర్ నేమ్ వచ్చేసి మనం క్యారెక్టర్స్ టు న్యూమరిక్స్ ఏదైనా యూజ్ చేయవచ్చు. అండ్ @ మళ్ళీ నేను ఏ టు జెడ్ ఇచ్చాను. న్యూమరిక్స్ టు క్యారెక్టర్స్ టు న్యూమరిక్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. లైక్ @gmail అట్లా యూజ్ చేస్తాం కదా అట్లా. అండ్ డాట్ మళ్ళీ కామ్ కూడా క్యారెక్టర్సే కదా, అక్కడ 2 కామా పెట్టాను. 2 కామా అంటే లైక్ మోర్ దాన్ 2 క్యారెక్టర్స్ అని అర్థం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అయితే తీసుకుందాం. ఇఫ్ RE డాట్ ఫుల్ మ్యాచ్ అనేది మెథడ్ మనకి regex మాడ్యూల్లో ఉంటుంది. అందులో నేను 2 పాస్ చేస్తాను, regex email అని. సో అవి ఫుల్ మ్యాచ్ అయితే ట్రూ అవుతుంది, లేదంటే మనకి ఫాల్స్ అయిపోతుంది. రిటర్న్ ఫాల్స్. ఓకే, ఇప్పుడు మెయిన్ లూప్ అయితే రాసేద్దాం. అది కూడా ఇఫే తీసుకుంటున్నా. ఇఫ్ ఈజ్ వ్యాలిడ్ ఈమెయిల్ని పాస్ చేస్తున్నా. సో ఈమెయిల్ని పాస్ చేస్తాను కాబట్టి మరి ఈమెయిల్ అని ఇన్పుట్ అయితే ఇవ్వాలి కదా. సో పైన ఇచ్చేస్తున్నా నేను. ఈమెయిల్ తీసుకొచ్చి యూజర్ ఇన్పుట్ ఇస్తున్నా. ఎంటర్ యువర్ ఈమెయిల్ అని. ఎంటర్ యువర్ ఈమెయిల్. ఓకే ఇప్పుడు ఇఫ్లో యూజర్ నేమ్ ఈమెయిల్ ఇక్కడ నేను స్లైసింగ్ యూజ్ చేస్తున్నా. 0:email.index @ సో అంటే ఈ యూజర్ నేమ్ ఏంటంటే మనం @ కంటే ముందు ఇచ్చే యూజర్ నేమ్ తీసుకుంటుంది. 0 నుంచి ఆ యూజర్ నేమ్ వరకు. అండ్ డొమైన్ వచ్చేసి @ నుంచి తీసుకుంటుంది. అంటే మనం ఏ డొమైన్ యూజ్ చేస్తున్నాం, గూగులా, యాహూనా, లైక్ అట్లా, అవుట్లుక్ అనేసి అది ప్రింట్ అవుతుంది. అది తీసుకుంటున్నాం. సో అవైతే కింద ప్రింట్ చేసేస్తున్నాను నేను. యూజర్ నేమ్, ఇంకో ప్రింట్ స్టేట్మెంట్లో డొమైన్ తీసుకుంటున్నా. డొమైన్. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఓకే ఇప్పుడు ఎల్స్ పార్ట్. సో ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే మనకి ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది. ఇన్వాలిడ్ అని ప్రింట్ అవుతుంది. ఇన్వాలిడ్ ఈమెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, కోడ్ అయితే అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, నేను ర్యాండమ్గా ఇస్తున్నా. ఓకే చూడండి, నాకు యూజర్ నేమ్ ప్రింట్ అయింది, డొమైన్ ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. మీకు కనపడడానికి పైకి అంటున్నాను. డాట్ చూడండి, ఇన్వాలిడ్ ఈమెయిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.